హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో ఎలాంటి మసాలా యూస్ చేయకోకుండా ప్లెయిన్ గింజల చిక్కుడుగాయ కర్రీ తయారు చేసుకుంటున్నామండి. ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను చిక్కుడుగాయలని ఒక 50% అనేది ఉడికించి తీసుకున్నాను. మనం గింజ తీసుకుని ఇట్లా నలిపి చూస్తే గింజ అనేది కొంచెం మెత్తదనం తగలాలి, ఆ విధంగా ఉడికించి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దానిలో ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం సేపు దోరగా ఫ్రై చేసుకోండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఉడికించి తీసుకున్న చిక్కుడుగాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. చిక్కుడుగాయ ముక్కలని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలో టేస్ట్కి సరిపోను సాల్ట్ని యాడ్ చేసుకోండి. కూర మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. గింజల చిక్కుడుగాయ అంటే అందరికీ ఇష్టమే కదండి. మనం ఎలాంటి మసాలా ఐటమ్స్ కూడా యూస్ చేయలేదు. ప్లెయిన్గా అయినా చిక్కుడుగాయ కర్రీ చాలా బాగుంటుంది. అలానే మన ఛానల్లో చిక్కుడుగాయ టమాటో కర్రీ కూడా ఉందండి, వీడియోని చూడండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1.5 టీ స్పూన్ కారం, అలానే 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పొడి పొడిలాడుతూ ఉంటుంది కర్రీ అనేది. ఈ కర్రీ దేని కాంబినేషన్లో అయినా బాగానే ఉంటుందండి. చపాతీకైనా, రోటీకైనా, పుల్కాకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని చూసాం కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.